నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పమైన ధ్యాన శాకాహార జగత్తులే లక్ష్యంగా దేశంలో పలుచోట్ల అహింసా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఒరిస్సాలోని కటక్లో భారీ శాకాహార ర్యాలీ నిర్వహించారు. 27వ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ శాకాహార ర్యాలీలో ఒరిస్సా రాష్ట్రంలోని పిరమిడ్ మాస్టర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి భారతి రాథోడ్ నిర్వహణలో జరిగిన ఈ ర్యాలీలో స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరీష్ జీ, రేఖారావు, మదర్ ఇండియా, కాంతా దుగ్గర్, రేఖా అగర్వాల్తో పాటు పలువురు ధ్యాన మిత్రులు, అలాగే వివిధ ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పిఎస్ఎస్ఎం వారు వినూత్న ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు. త్వరలో రాబోతున్న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం సందర్శించుకుంటున్న సందర్భంగా కర్నూలు సమీపంలోని శ్రీశైలం మార్గ మధ్యంలో స్టాల్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమంతో పాటు ధ్యానాన్ని, శాకాహార ప్రాముఖ్యతను వారికి తెలియజేసి భక్తులతో ధ్యానం చేయిస్తున్నారు. వేటపాలెంలో జరుగుతున్న మండల ధ్యానంలో భాగంగా బుధవారం ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. స్థానిక శ్రీవాసవి కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపాలెంకు చెందిన మాస్టర్ శేఖర్ తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందేశంలో భాగంగా ధ్యాని అంటే ఎలా ఉండాలి అనే అంశాన్ని ఆహుతులకు వివరించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగలక్ష్మి నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్థానిక వనితా వైష్ణవి క్లబ్ సహకారాన్ని అందిస్తోంది. పాలకొల్లులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. ధ్యానం చేయడం వలన విద్యార్థి దశలో ఎలాంటి పురోగతులు సాధించవచ్చు అనే అంశాలను స్థానిక పిరమిడ్ మాస్టర్లు విద్యార్థులకు వివరించారు. బుధవారం కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముఖర్జీ గారి ధ్యానం క్లాసు జరిగింది. మనం ప్రతి విషయాన్ని గురువుని గమనిస్తూ నేర్చుకుని ఆచరించాలి. ఆచరణ ద్వారానే మన ఆత్మ ఉన్నత స్థితికి చేరగలదు అని అద్భుతంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళా ధ్యాన మహాచక్రము 1, ధ్యాన మహాచక్రము 10 సన్నాహక సమావేశం బుధవారం సాయంత్రం మెహదీపట్నం గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మహిళా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. స్వర్ణమాల పత్రి, పరిణీత పత్రి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సినీ నటి శ్రీమతి రోజారమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్లో జరుపుకునే మహిళా ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరిగేలా సంకల్ప ధ్యానం చేయాలని పత్రిజీ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవమైన మార్చి 8వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సంకల్ప ధ్యానం ప్రతి ఒక్కరూ చేయవలసిందిగా పత్రిజీ సూచించారు. ఈ వేదికపై అన్ని ప్రాంతాల ధ్యాన మహిళామణులు వారి ప్రాంతాలలో చేపట్టబోయే ధ్యాన శాకాహార కార్యక్రమాలను వివరించి ప్రతి ఒక్కరిలో ఎంతో స్ఫూర్తిని నింపారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారనే గొప్ప కవి గారు రాశారు. దానికి నిదర్శనం మన పత్రి గారు. ఎందుకంటే మనం బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి అనుకునేవారే ఈ ప్రపంచంలో అందరూ. కానీ ఈ ధ్యానాన్ని ఆయన ఆచరించి మరి ప్రతి ఒక్కరిలోని స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ ధ్యానాన్ని అనుసరించి వారి జీవితాలని మరి అద్భుతంగా మలుచుకోవాలని వారిద్దరూ చేస్తున్నటువంటి కృషి మరి నిజంగా మనం జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం. ఇంతకుముందు స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆవిడ ఏదో భర్తకి, పిల్లలకి, బంధువులకి, అత్తగారికి వండుకుంటూ తింటూ హాయిగా రిలాక్స్ అవుతూ ఏదో ముగ్గులు వేసుకుంటూ పువ్వులు కట్టుకుంటూ ఇలాగ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఒక స్త్రీ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఇంట్లో ఉన్నా కూడా. అంటే ఇంతకుముందు టీవీలు, ఈ సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ ఏమి ఉండేవి కాదు కాబట్టి ఆవిడ చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు కూడా, ఎందుకంటే మన చేతిలోనే సెల్ ఫోన్ ఉంటుంది, పిల్లల్ని ముట్టుకోవద్దని చెప్పలేము. సో అందుకని ఇప్పుడు ముఖ్యంగా ప్రతి స్త్రీకి ఈ ధ్యానం అన్నది చాలా అవసరం, చాలా 100% కావాలి. మహిళా ధ్యాన మహాచక్రం నెంబర్ 1, ధ్యాన మహాచక్రం నెంబర్ 10 ఇది ఈ సంవత్సరం జరగబోతోంది. 21 నుంచి 31 వరకు. అందరి మాటలు విన్నప్పుడు రోజారమణి గారు చెప్పినట్టు వీళ్ళు ఈ అద్భుతాలు ఇంత బాగా మాట్లాడుతూ, ఇంత తోడుగా, ఇంత సదుద్దేశంతో అందరూ ముందరికి వెళ్తుంటే ఏమన్నా సాధించవచ్చు. మనం ఏం చేయలేము. పత్రిక తలబెట్టారు. ఈ యజ్ఞం ఆగుతుందా? ఈ చక్రం ఆగుతుందా? చేయకుండా ఉంటుందా? జరుగుతుంది. అత్యద్భుతంగా జరుగుతుంది. జరుపుకుందాం మనందరం. ఈసారి కన్నుల పండగ రంగురంగులతోటి ఎంతో వైభోగంగా మనందరం ధ్యాన మహాచక్రం చేసుకుందాం. ఈ ధ్యానం అనేది మనకి ఎన్ని గిఫ్ట్లు ఇస్తుందో చూడండి. మన దగ్గరకు వస్తారు ఋషులు, మునులు అందరూ కూడా. మన ఇద్దరు రుణం తీర్చుకోలేము. ఒకటి మన తల్లి రుణం, ఒకటి మనకి ఇది ఇచ్చిన ధ్యానం ఇచ్చిన గురువు రుణం. ఎంతకీ తీర్చుకోలేము. ఆ రోజుల్లో పత్రికారు నాకు చెప్పినా కూడా నేను వినేదాన్ని కాదు. ధ్యానం అంటే ఎక్కడో హిమాలయాస్లోనో ఎక్కడో కూర్చొని ధ్యానం చేయాలి, కానీ ఇలాగ ఇళ్లలో కూర్చొని ధ్యానం చేస్తారా అని అనుకునేదాన్ని నేను. ఎందుకంటే అనడానికి ధైర్యం లేదు కాబట్టి. కానీ నిజంగానే ఎక్కడున్నా కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అనేది మన చేతుల్లో విద్య. అది ఎక్కడికో ఏ స్కూల్లోకో వెళ్ళాల్సిన పని లేదు. ఏ ఇన్స్టిట్యూట్లోనూ మనకి నేర్పరు. మన ఇంట్లో మనం నేర్చుకోవాలి, మనం చెయ్యాలి. మనం చేస్తే నిజంగా అందరూ చెప్పినట్టు మన ఇల్లు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ధ్యానమే పరమ ఔషధం. దీని అన్నిటికీ కూడా ఆనందానికి కారణం. స్త్రీతత్వం అంటే ప్రతి స్త్రీ పురుషులలో ఉన్న హృదయాన్ని మేల్కొల్పాలి, ఉన్న హృదయాన్ని ప్రజ్వలింపజేయాలి.
అదే స్త్రీతత్వం అంటే. మనము బుర్రను ఎక్కువ ఆడేస్తుంటాం. ఈ ఆలోచనలు, ఆ ఆలోచనలు, ఏమేమో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, మంచి ఆలోచనలు, బుర్రను ఎక్కువ ఆడేస్తున్నాం. కానీ మనము హృదయాన్ని మర్చిపోతున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అలా కాకుండా ఇప్పటి నుంచి మనము హృదయాన్ని అనుసరించాలి, హృదయాన్ని ఫాలో అవ్వాలి. ఈ ఒక్క సంవత్సరంలో మన ప్రపంచాన్ని మార్చేద్దాం. మొత్తం ప్రపంచాన్ని మార్చేద్దాం మనం అందరం కలిసి ఈ ఒక్క సంవత్సరంలోనే. భూదేవి మహిళ కదా, మహిళలందరూ జ్ఞానయోగులుగా కావాలని భూదేవి కోరుకుంటోంది. మనకి శరణం ధ్యానం శరణం గచ్చామి, శ్వాసం శరణం గచ్చామి. ఎంత గొప్పదో ధ్యానం. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.